సనాతన ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్ అన్న క్రెడిట్ కొట్టేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ బ్రాండ్ను స్థిరపరచుకునేందుకు ట్రై చేస్తున్నారా? ఆయన దక్షిణ భారతంలోని పుణ్యక్షేత్రాలు సందర్శించడంలో అర్థాలు వేరే ఉన్నాయా, లేక పూర్తిగా వ్యక్తిగత కుటుంబ సమేతంగా చేసే తీర్థయాత్రలేనా అన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఉత్తరాదిలో యోగి, దక్షిణాదిలో పవన్ హవాకు ప్లాన్ ఏమైనా నడుస్తోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 3 రోజుల పవన్ టూర్ చెబుతున్న అంశాలేంటి? పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల యాత్ర. పుణ్యక్షేత్రాలకు సేనాని శ్రీకారం. తమిళనాడు ఎన్నికల కోసమేనా యాత్ర? బీజేపీ డైరెక్షన్లోనే నడుస్తున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పుణ్యక్షేత్రాల యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ మొక్కులు కూడా తీర్చుకుంటారు. అయితే సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగానే పవన్ ఈ యాత్ర చేపట్టారా, లేక అంతకు మించి ఏమైనా పరమార్థాలున్నాయా అనే చర్చ ఊపందుకుంది. ఊరకరారు మహానుభావులు అన్నట్టు ఊరక చేయరు యాత్రలు అని కూడా పవన్ యాత్రల గురించి చెప్పుకోవాల్సి వస్తోంది. ఆయన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో తీర్థాటనం చేస్తున్నారు. 3 రోజుల యాత్రలో ఆయన దేవాలయాల దర్శనంతో పాటు పవర్ స్టార్గా ఉన్న ఇమేజ్ ఖచ్చితంగా పొలిటికల్ సర్కిళ్లలో ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి. తెలుగులో అందరికీ తెలిసిన పవన్ కళ్యాణ్ అటు తమిళనాడులోనూ సుపరిచితులే. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తెలుగువారు ఉన్నారు. ఇక చెన్నైలో అయితే 40% దాకా తెలుగు ప్రజలే ఉన్నారు. తెలుగులో తమిళ నటులు బాగా రాణిస్తున్నారు. అటు తమిళ ఇండస్ట్రీలోనూ తెలుగువారు బాగానే ఉన్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ సౌత్ ఇండియా టూర్ తమిళనాడులోనే కాక కేరళలోనూ ప్రాధాన్యత సంతరించుకోవటం ఖాయమని అంటున్నారు. ధర్మ పరిరక్షణ యాత్రకు బయలుదేరిన పవన్ కాషాయ దుస్తుల్లో కనిపించారు. పంచెకట్టు, లాల్చీ, భుజాలను కప్పుతూ కండువా వేసుకుని యాత్రకు పయనమయ్యారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాల్సిన అవసరం గురించి పవన్ గత కొంతకాలంగా గళమెత్తుతున్నారు. ఎన్నికలకు ముందు నుంచే ఆయన ఈ స్టాండ్ తీసుకోవటం ఏపీ రాజకీయాల ట్రెండ్నే మార్చేసింది అంటారు. 3 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ కేరళతో పాటు తమిళనాడులోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటారు. అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామస్వామి టెంపుల్, అగస్త్య మహాముని జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ దర్శించుకుంటారు. హైందవ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అంటే తెలుగు రాష్ట్రాల్లో సనాతన బోర్డు ఏర్పాటు అంశాన్ని చర్చగా మార్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమిళనాడులో అన్నామలైకి తోడుగా బయటి రాష్ట్రం నుంచి వచ్చిన సనాతనవాదిగా గొంతు కలుపుతారా అన్న చర్చ నడుస్తోంది. తిరుమల లడ్డూ వ్యవహారంతో పవన్ కళ్యాణ్ సనాతన బోర్డు అంటూ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అంతేకాదు, తిరుమలలో ప్రాయశ్చిత్త యాత్ర అంటూ చేపట్టి సంచలనం రేపారు. దక్షిణాది యోగి అంటూ పవన్ కళ్యాణ్ పేరు కూడా మార్మోగిపోయింది. తాజాగా ఈయన దక్షిణాదిలో, అందులో కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ప్రముఖ ఆలయాల సందర్శనపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక రాజకీయంగా కూడా పవన్ యాత్రను అక్కడి బీజేపీ శ్రేణులు ఉపయోగించుకునేలా ఉండాలి అనే స్కెచ్ వేశారంట. తమిళనాడు అసెంబ్లీకి 2026లో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి తమిళనాడులో 4 మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం చెప్పుకోదగిన స్థాయిలో పెరిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అది ఖచ్చితంగా బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు ఓటర్లను బీజేపీ వైపు మళ్లించగలిగితే అది గేమ్ చేంజర్ అవటం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో పవన్ తమిళనాడు యాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు ఎన్డీఏ కూటమిలో హైపర్ యాక్టివ్గా ఉన్న జనసేనాని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినట్లు ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జోరుగా ప్రచారం జరుగుతున్నట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో
ముఖ్యమైన అధికారిక కార్యక్రమాలకు కూడా పవన్ అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారంట. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే మీటింగ్లకు కూడా డిప్యూటీ సీఎం డుమ్మా కొడుతున్నారన్న వార్తలొస్తున్నాయి. చివరకు సీఎం చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ స్పందించటం లేదనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో యాత్ర చేసినట్టయితే అటు ప్రజల్లో ఉండటమే కాక ఇటు ఏపీలోనూ వార్తల్లో వ్యక్తిగా మారి తన ప్రాధాన్యత ఏంటో మరోసారి చంద్రబాబుకు ఇండైరెక్ట్గా చెప్పుకున్నట్టవుతుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అటు కేరళ అసెంబ్లీకి కూడా 2026లోనే ఎన్నికలున్నాయి. కేరళలో బీజేపీ ఈసారి బలంగా పర్ఫార్మెన్స్ చూపించాలని భావిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కేరళ ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కీలకమైన పండుగలు, సాంప్రదాయాలు కూడా దాదాపుగా ఒకేలా ఉంటాయి. కానీ కేరళలో మొదట్నుంచి కమ్యూనిస్టులు పాగా వేసుకుని ఉన్నారు. కమ్యూనిస్టులకు ఇప్పుడు మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళ మాత్రమే. కాంగ్రెస్, యూడీఎఫ్ వంటి పార్టీలే అధికారాన్ని పంచుకోవటం లేదా మార్చుకోవటం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు దేశమంతటా పరుచుకుని ఉన్న సనాతన ధర్మం హవాను ఉపయోగించుకుని వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకు పునాదులు వేసే క్రమంలోనే పవన్ పర్యటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద పవన్ పర్యటనతో దక్షిణాదిలో ఎన్డీఏకు అనుకూలంగా కదలిక తీసుకురావటమే ఉద్దేశంగా పొలిటికల్ సర్కిల్స్లో ఈ యాత్రపైన చర్చ నడుస్తోంది. ఆ వివరాలు త్వరలోనే బయటపడే అవకాశాలున్నాయి.